నెల్లూరులో లీడర్ల మధ్య పాలిటిక్స్ అన్ని అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు ఒకవైపు పేరుతుంటే పరిశ్రమల ఏర్పాటు అంశంలో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. క్వార్ట్జ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న ఆలోచననే విరమించుకున్నట్లుగా ఎంపీ వేమిరెడ్డి ప్రకటించగా ఆయనకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి. జగన్ పర్యటన కేంద్రంగా హాట్ గా సాగుతున్న నెల్లూరు రాజకీయాల్లో క్వార్ట్జ్ పరిశ్రమ పాలిటిక్స్ కూడా అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని సైదాపురంలో క్వార్ట్జ్ పరిశ్రమ స్థాపించాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. క్వార్ట్జ్ విషయమై తనపై చేస్తున్న విమర్శలకు మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ పెద్దల అనుమతితో 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించారని, కానీ 100 కోట్లు దోచుకుంటున్నట్లు తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు. ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ టెస్ట్ చేసి 1900 టన్నులతో ఎన్ని కోట్లు సంపాదిస్తాను, నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను, నా సొంత టర్నోవర్ ఎంత, అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది, దాదాపు 96 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎంతసేపటికి లక్ష్మీ క్వార్ట్జ్ ఫిన్ క్వార్ట్జ్ అని మాట్లాడుతూ ఉండేది. ఇక్కడ చూస్తే 96 కంపెనీలు 1,60,000 టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా. లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా 9,60,000 టన్నులు. మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం, మీరందరూ కూడా చూడాలా, ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వార్ట్జ్ అనేది చేయదలుచుకోలేదు. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, నోరెలా వచ్చిందయా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత, సైదాపురం క్వార్ట్జ్ విలువ ఎంత, మరో 30 సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినాయి కాదు, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైన్లు ఇచ్చినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అయితే వేమిరెడ్డి కామెంట్స్ కు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. క్వార్ట్జ్ ఫ్యాక్టరీ 6 నెలల క్రితమే చచ్చిపోయిందన్నారు అనిల్. ఆ ఫ్యాక్టరీ రాదనే విషయం వాళ్లకు కూడా తెలుసన్నారు. ఏదో కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారని ఆరోపించారు. త్వరలోనే దీనిపై అన్ని వివరాలు బయట పెడతానన్నారు. మంచి ఫ్యాక్టరీయా, ఏం ఫ్యాక్టరీ? ఆ ఫ్యాక్టరీ 6 నెలల క్రితమే చచ్చిపోయింది. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు, అది 6 నెలల క్రితమే ఆ ఫ్యాక్టరీ రాదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ కప్పిపుచ్చుకునే దానికి అన్ని కూడా చెప్తా, ఏం పర్లేదు, నిదానంగా దాని గురించి సెపరేట్గా చెప్తా. క్వార్ట్జ్ మైనింగ్ అంశంలో మాజీ మంత్రి అనిల్ పై కూడా ఆరోపణలు వినిపించాయి. అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో అనిల్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ కాకాణి గోవర్ధన్ రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని విచారణలో శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో క్వార్ట్జ్ పరిశ్రమ ఏర్పాటు ఆలోచనను విరమించుకున్నట్టు ఎంపీ వేమిరెడ్డి ప్రకటించడం, ఆయనకు అనిల్ యాదవ్ కౌంటర్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది.